వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో కేసుల పర్వం కొనసాగుతుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ నివేదిక రేవంత్ సర్కార్ చేతికే అందింది. అంతేకాదు ఆ నివేదికపై కేటీఆర్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఏసీబీ విచారణకు అనుమతించాలని ఇప్పటికే గవర్నర్ నిర్ణయం కోరింది తెలంగాణ సర్కార్. అసలు ఇంతకీ ఏసీబీ రిపోర్ట్లో ఏముంది? రిపోర్ట్ పరిశీలించాక గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. దీంతో ఫార్ములా ఈ కార్ రేస్లో నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తుంది. వారిద్దరిని అరెస్టు చేసేందుకే రంగం సిద్ధమైందా? అందుకోసమే వారిద్దరి విచారణకి ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గవర్నర్కు లేఖ రాశారు. గవర్నర్ అనుమతించాలి. ఒక అతను ఐఏఎస్ అధికారి, మరొక అతను మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూడా. కాబట్టి గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసింది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? దీనిపై కేటీఆర్ మాత్రం చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం గవర్నర్కి సిఎస్ ఏదైతే లేఖ రాశారో అరవింద్ కుమార్, ఏవిఎన్ రెడ్డి, తర్వాత కేటీఆర్, ఈ వ్యవహారానికి సంబంధించి వీళ్లకు విచారణ కోరుతూ గవర్నర్కి లేఖ రాసిన విషయం తెలిసిన తర్వాత కొద్దిసేపటి క్రితం కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. గతంలో ఏసీబీ విచారణకు వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ చాలా ఈజీగా తీసుకున్నారు. అసలు ఈ కేసు ఏంటో, ఎందుకు పెట్టారో ఏంటో తెలియదంటూ ఆయన మాట్లాడారు. గతంలో ఆయన ఏసీబీ విచారణకు ఇప్పటికీ కేటీఆర్ 4 సార్లు, అరవింద్ కుమార్ 5 సార్లు హాజరయ్యారు. ఆ సందర్భంగా గత విచారణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూద్దాం. ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. ఏం చేస్తున్నారో ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణ మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్ని పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాననే మాట కూడా వారికి చెప్పాను. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. రైట్. గతంలో ఏసీబీ విచారణ తర్వాత ఈ కేసును చాలా ఈజీగా తీసుకున్నారు. ఇది పొలిటికల్ మోటివేటివ్ కేసు, ఏదో రేవంత్ రెడ్డి తాను టార్గెట్ చేశారని అప్పుడు అనుమానిస్తూ కేటీఆర్ మాట్లాడారు. ఆయన ఆ సందర్భంలోనే తనను అరెస్ట్ కూడా చేస్తారంటూ కూడా, అరెస్ట్ చేసేందుకే ఈ కేసు పెట్టారంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. అది అప్పుడు మాట్లాడారు. ఈరోజు కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. దీనిపై చర్చించేందుకు మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్ల మలయాదవ్ గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. రచనారెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్, బీజేపీ నాయకురాలు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈరోజు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది దయాకర్ గారు. ఆ లేఖకు సంబంధించి గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఏసీబీ నివేదికను చూస్తే 44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ అప్పటి ప్రభుత్వానికి గ్రీన్ కో ఇచ్చింది. అది క్విడ్ ప్రో క్వో అనేది ఏసీబీ నివేదికలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై విచారణకే కోరారు. గవర్నర్ అనుమతిస్తారా, ఎప్పుడు ఇస్తారు, ఈ నివేదిక పరిశీలించిస్తారా, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి గవర్నర్ని అనుమతి కోరుతూ రాసిన లేఖకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూశాక డిబేట్లోకి వెళ్దాం. నేను ఇప్పటికో 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడనే నిల్చుంటా. కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి. నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా 3 ఏళ్లు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్లూనుకోవాలంటే ఈ రేస్ ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి.
బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడి నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్లీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్లీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతున్నాం. నిర్ధారించినట్టు చెప్తున్నారు అని మీడియా ద్వారా లీకులు తప్ప ఒక్కడన్నా ముందుకొచ్చి మాట్లాడి ఉన్నాడు? ఒక అధికారి ముంగటికి రాడు, ఒక మంత్రి ముంగటికి రాడు. ఇలాంటి చేతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థం కాదు. పెట్టమని కేసు. ఇప్పటికి నన్ను 3 సార్లు పిలిచిండ్రు, 8 గంటలు పెట్టిండ్రు. నేను చెప్పిన దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మని, ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రా ఇద్దరం కూర్చుందాం. నువ్వు బ్యాగులు మోసినవా లేదా, నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా, నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు, నేను కూడా ఉంటా. ఇట్లా పక్క నిలబడదాం, ఇద్దరం లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరు అబద్దం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఏమున్న దానిలో అయినా ఇంకోటి, మా మిత్రులు చెప్తున్నారు ఏదో రొటీన్ వ్యవహారం, ఇది ఛార్జ్ షీట్ వేయడం పెద్ద ముచ్చట కాదు, మీరు దాన్ని ఏదో అంతర్జాతీయ ఇష్యూలాగా మీరు కూడా చూడవద్దని నా విజ్ఞప్తి. రైట్, ఏసీబీ కేసుని, ఫార్ములా ఈ కార్ రేస్పై ఏసీబీ కేసు, అదేవిధంగా గవర్నర్ని అనుమతి కోరుతూ, ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖపై కేటీఆర్ రియాక్షన్ చూసాం. చాలా ఈజీగా తీసుకుంటున్నాం ఆయన. అంతేకాదు లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమంటున్నారు, డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రచనారెడ్డి గారు అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్ బీజేపీ నుంచి, బోలం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. రచనారెడ్డి గారు, దయాకర్ గారు, మల్లయ్య యాదవ్ గారు, మీరు ఒక 5 నిమిషాలు లైన్లో ఉండండి. జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే ఇలాంటి కేసులకు సంబంధించి పూర్తి కొంత నాలెడ్జ్ చాలా క్లియర్గా ఉంటుంది ఆయనకు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడి డిబేట్లోకి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఏసీబీ కేసు ఒకటి ఉంది, దానికి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ విచారణ పూర్తయింది, నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ కోసం ఒక లేఖ కూడా రాసింది ఈరోజు. అంటే దీనిలో ఏం జరగబోతుంది, అంటే ఏం జరిగే అవకాశం ఉంది, గవర్నర్ అనుమతి ఇస్తారా, ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? అంటే కేటీఆర్ అయితే తనను అరెస్టు చేసేందుకే ఈ కేసు పెట్టారు, ఇది పొలిటికల్ మోటివేటివ్ కేసు అంటున్నారు ఒకటి. రెండవ పాయింట్, 44 కోట్లు ఏదైతే గ్రీన్కో ఇచ్చిందో ఎలక్టోరల్ బాండ్స్, అలా ఇవ్వడానికి క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఏసీబీ నివేదికలో ప్రధాన అంశం. అది అవినీతి కిందికి ఆ ఎలక్టోరల్ బాండ్స్ని చూపించడం సాధ్యం అవుతుందా, ఒక పాయింట్. రెండోది 55 కోట్లు ఈ ఫార్ములా ఈ కోసం మొత్తం వేరే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది, అక్కడ ఆ డబ్బులు ఉన్నాయి. అసలు ఇందులో అవినీతే లేదు, అవినీతి ఎక్కడుంది, ఇదో లొట్టపీస్ కేసు, కేవలం తనపై రాజకీయ కక్ష సాధింపు అని కేటీఆర్ అలిగేషన్ ఇప్పుడే మనం విన్నాం. అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్కి కూడా తాను సిద్ధం అంటూ ఒక సవాల్. దీన్ని ఎలా చూస్తున్నారు, ఈ కేసు మొత్తాన్ని ఎలా చూస్తున్నారు, ఈ కేసులో ఏం జరగబోతుంది? ఒక గతంలో మీరు చాలా సీనియర్ ఏసీబీ అధికారి, మీరు సిబిఐ అధికారి, ఇలాంటి కేసులు చాలా చూస్తుంటారు. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అనేది? సాధారణంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏవైతే కేసులు బుక్ అవుతాయో అవి రిజిస్టర్ చేయడానికి కూడా గవర్నర్ గారి పర్మిషన్ అవసరం. ఈ సందర్భంగా నాకు తెలిసినంత వరకు గవర్నర్ గారి పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఈ కేసు రిజిస్టర్ చేశారు అనుకుంటాను. అవును. తర్వాత ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత కూడా వీళ్లను దోషులుగా, అందులో అంటే నిందితులుగా ఇందులో లిస్ట్ లో యాడ్ చేయడానికి మళ్ళా గవర్నర్ గారి పర్మిషన్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో కేటీఆర్ గారు అప్పటి మంత్రిగా ఉన్నారు కాబట్టి. అవును. ఆ తర్వాత ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో మీరు అన్నట్టు అరవింద్ కుమార్ గారు కానీ ఇంకొకరు కానీ, వారి మీద శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ అంటారు దీన్ని. అంటే వారి మీద అనుమతులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి. ఆ వచ్చిన తర్వాతనే ఇందులో ఛార్జ్ షీట్ ఏదైనా సబ్మిట్ చేయాలంటే అది కోర్టుకు సబ్మిట్ చేయవచ్చు. అందువల్ల కేటీఆర్ గారిని ఇందులో నిందితుడుగా వారిని ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే గవర్నర్ గారి అనుమతి కావాల్సి వస్తుంది. మిగతా పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి సందర్భంగా ముఖ్యంగా
అరవింద్ కుమార్ గారి కేసులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఆయన అపాయింటింగ్ అథారిటీ కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ కి, ఆయన శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ ఇచ్చిన తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ అన్నది ఏసీబీ కోర్టులో ఫైల్ చేయవచ్చు. ఇది ముఖ్యంగా ఇందులో గమనించాల్సిన ప్రధానమైన విషయం. అంటే ఈ కేసుని ఇప్పుడు మనం కేటీఆర్ వెర్షన్ విన్నాం, ఇది పొలిటికల్ మోటివ్ కేసు అని ఒకటి, రెండోది అసలు ఇందులో అవినీతే లేదు, అసలు ఏసీబీకే విచారణ అర్హత లేదు అనే దాన్ని ఎలా చూడాలి మనం? అంటే ఏమవుతుందంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదానికి పోలీసులకు అధికారం ఉంటుంది. ఓకే, అంటే గవర్నర్స్ గారి శాంక్షన్, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి శాంక్షన్ వచ్చిన తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. ఫైల్ అయిన తర్వాత కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అంటే ఈ కేసులో ట్రయల్లో ముందుకు వెళ్ళడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కోర్టులో దాన్ని ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఇందులో వారు ఎటువంటి అవినీతి జరగలేదని, ఆ తర్వాత ఈ కేసులో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అక్కడ పెట్టిన తర్వాత ఆ కేసులో ముందుకు వెళ్లాలా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఒకవేళ తగిన సాక్ష్యాధారాలు లేవు అని కోర్టు నిర్ణయానికి వస్తే వాళ్ళను డిశ్చార్జ్ చేసేదానికి కూడా కోర్టుకు అధికారం ఉంది. ఇది నెక్స్ట్ జరగబోయేది. అంటే జేడీ గారి ఇక్కడ 2 పాయింట్లు ఈ కేసు వరకు వస్తే, ఒకటి 55 కోట్ల రూపాయలు ఒక ఫారిన్ కంపెనీకి పంపారు, ఆ పంపిన దాంట్లో అవినీతి జరిగింది అనేది ఒక అంశం. అయితే 55 కోట్లు ప్రభుత్వం నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది ఆన్లైన్లో, అది అక్కడ ఉన్నాయి, ఆ కంపెనీ అకౌంట్లో ఉన్నాయి, కాబట్టి అక్కడ 55 కోట్లలో అవినీతే లేదు అనేది కేటీఆర్ గారి వాదన. ఏసీబీ నివేదికలో ఉన్న ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఫార్ములా ఈకి సంబంధించి, కార్పొరేట్స్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో గ్రీన్కో, దానికి ముందుగా వీళ్ళు అప్పగించారు మొదటి విడత రేస్ బాధ్యతలు, ఆ తర్వాత తప్పుకున్న తర్వాత 44 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అనేది ప్రధాన అలిగేషన్. ఇది క్విడ్ ప్రోకో కిందికి వస్తుందని గతంలో మీరు జగన్ కేసు కూడా డీల్ చేశారు, అది కూడా ఇలాంటిదే, క్విడ్ ప్రోకోనే అందులో ప్రధానంగా కనిపించింది కదా. అంటే ఇందులో కూడా దీన్ని క్విడ్ ప్రోకో చూడొచ్చా ఎలక్టోరల్ బాండ్స్ని? అంటే ఎలక్టోరల్ బాండ్స్ కింద మీరు చూసినప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఎవరికైనా ఏ పార్టీకైనా ఇవ్వచ్చు అన్నది ఒక నిర్ధారణ. అందుకనే మీరు చూసుకుంటే అనేక పార్టీలకి అనేక కంపెనీలు ఈ విధంగా వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం అన్నది చట్టబద్ధంగా వాటికి ఉన్న వెసులుబాటు ఉంది. కానీ ఈ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా రేసింగ్ కొరకే వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు అన్నదానికి తగిన సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయాలి. అంటే ఏదైనా క్విడ్ ప్రోకో ఉందంటే దానికి కేవలం వారు ఈ విధంగా అమౌంట్ ఇచ్చారు ఎలక్టోరల్ బాండ్స్ అన్నది ఒక విషయం అయితే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ లో ఇచ్చిన దానికి ఫార్ములా రేసింగ్ లో వాళ్ళు పొందిన ఏదైతే లాభం ఉందో ఈ రెండింటిని కనెక్ట్ చేసేటట్టు ఎవిడెన్స్ ఉంటే అప్పుడు దాన్ని వాళ్ళు చూపించవచ్చు. కాబట్టి ఏసీబీ వాళ్ళ ఛార్జ్ షీట్ లో కానీ ఏ విధంగా ఈ రెండింటిని లింక్ చేయాలన్నది ప్రధానమైన అంశం. ఏదైనా కూడా దానికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలన్నది కోర్టులు మన దగ్గర నుంచి ఆశించే ప్రధానమైన అంశం. అది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ లక్ష్మణ్ గారు, 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరిగింది ఈ వ్యవహారంలో. ప్రధానంగా ఆ 55 కోట్లు ఒక ఫారిన్ కంపెనీ ఎఫ్ఈఓ అకౌంట్లో ఉన్నాయి. ఇక్కడ 44 కోట్లు గ్రీన్కో టీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. ఆ 55 కోట్లు అక్కడ ఉన్నాయి, ఆల్రెడీ పంపినాయి. ఈ 44 కోట్లకు ఆ 55 కోట్లకు లింక్ చేసే అవకాశం, అంటే ఒక అధికారిగా గతంలో మీకు సుదీర్ఘ అనుభవం ఉంది, ఏమైనా కనిపిస్తుందా ఇందులో? అంటే ఈ 55 కోట్లు అన్నది వేరే కంపెనీకి వెళ్ళింది అవును అన్నారు. ఎందుకంటే ఆ ఫార్ములా ఈ రేసింగ్ నడపడానికి ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అవి గవర్నమెంట్ అకౌంట్ నుంచే వెళ్ళింది. అవును, యాక్చువల్ గా మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒకసారి చూస్తే, అవినీతి నిరోధక చట్టం చూస్తే, అంటే అందులో డైరెక్ట్ గా ఎవరు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ చర్యల వల్ల ఎవరైనా మూడవ వ్యక్తి లాభపడినా కూడా దాన్ని కూడా క్రిమినల్ మిస్కాండక్ట్ అంటారు అందులో. అంటే సెక్షన్ 13 ప్రకారం అది కూడా ఒక కరప్షన్ ఛార్జీ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆ అమౌంట్ ఏదైతే వెళ్ళిందో అది గవర్నమెంట్ అకౌంట్ నుంచి బయటికి వెళ్ళిందని అంటారు మీరు. సో వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ అకౌంట్ లో వెళ్ళిందంటే ఆ కంపెనీ లాభాల్లో అది కూడా వెళ్ళింది. అందువల్ల గవర్నమెంట్ నష్టపోయింది, ఆ కంపెనీ లాభపడింది అన్నది ఒక రకంగా చూస్తే, మరి గవర్నమెంట్ ఈ డబ్బులు ఆ కంపెనీకి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నది కూడా చూడాలి. అంటే ఇది ఫార్ములా రేసింగ్ నడపడానికి వాళ్ళకి ఇచ్చారా, లేకుంటే ఏమాత్రము జరపకుండా ఇది కేవలం ఒక క్విడ్ ప్రోకో లాగా, లేకుంటే వాళ్ళు
ఆ విధంగా పంపారా, తర్వాత ఈ 24 కోట్లకి 40 కోట్లకి ఏ సంబంధం ఉందని ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. అందువల్ల చార్జ్ షీట్ మనం క్లియర్ గా చదివితే తప్ప అందులో ఏ విధమైన అంశాలను వాళ్ళు పొందుపరిచారని చూస్తే తప్ప మన దగ్గర సాక్ష్యాధారాలు ఏమీ మన దగ్గర లేదు. కేవలం కొన్ని విషయాలు మాత్రమే మన పరిధిలో ఉన్నాయి కాబట్టి వీటి బేసిస్ మీద ఒక అంచనాకు రావడం అన్నది విషయం కాదు. అన్లెస్ అంటే ఆ చార్జ్ షీట్ లో ఏ విధంగా దీన్ని పొందుపరిచారన్నది చూడాల్సిన అంశం. లాస్ట్ ఫైనల్గా లై డిటెక్టర్ టెస్ట్ కూడా తాను సిద్ధం అంటూ కేటీఆర్ ఒక సవాల్ చేశారు. ఇలాంటి కేసుల్లో లై డిటెక్టర్ పరీక్షకు అంటే ఆయన సిద్ధంగా ఉన్నా అదంతా సాధ్యమయ్యే అంశమా జడి గారు? లై డిటెక్టర్ టెస్టులు ఇవన్నీ కూడా ఏమీ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. అది అంటే ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఏదైనా సమాచారాన్ని రాబట్టడానికి కొంత ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ లై డిటెక్టర్ టెస్ట్ తర్వాత వచ్చేసి పాలిగ్రఫీ అంటారు దాన్ని, తర్వాత వచ్చేసి నార్కో అనాలిసిస్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ను ముందుకు తీసుకెళ్ళడానికి వాడే కొన్ని అంశాలు. అందువల్ల లై డిటెక్షన్ టెస్ట్ వల్ల అందులో ఏమాత్రం అందులో ఎవిడెన్స్ దొరుకుతుంది అన్నది కరెక్ట్ కాదు. అందులో అంటే వారు కేటీఆర్ గారు మాట్లాడారంటే ఇందులో నాకు ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి అవర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్ అని చెప్పడానికి వారు ఆ విధంగా మాట్లాడారు అని నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ జడి గారు. డిబేట్లోకి వెళ్దాం. దయాకర్ గారు, మీరే ఫస్ట్ రియాక్ట్ కావాలి. ఇది ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కేసు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి కూడా వెళ్ళాలి. అరవింద్ కుమార్ విచారణ అంటే దానికి కూడా లేఖ రాసి ఉంటుంది, మరి ప్రభుత్వం తెలియదు. ఏం జరగబోతుంది? కేటీఆర్ రియాక్షన్ చూశారు, జేడీ గారు చెప్పిన అంశాలు చూశారు. ఇందులో ఏం జరుగుతుంది? ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అంటే మీరేమంటారు? ఇప్పుడు రాజకీయ ప్రేరేపితం అయితే కోర్టులు, చట్టాలు, రాష్ట్రపతి, గవర్నర్, ఈ వ్యవస్థ అంతా కూడా ఊరికనే రాజకీయ ప్రేరేపితంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏం కాదు కదా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది వినటానికి గవర్నర్ గారో, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయడానికి రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు కూర్చోరు కదా. క్రైమ్ అక్కడ జరిగిందంటేనే ఎవరైనా దాని మీద రెస్పాండ్ అవుతారు. అదే అంటున్నాను. అంటే రాష్ట్రపతి, గవర్నర్ నుంచి అనుమతి వస్తుంది అనుకుంటున్నారా? దీనికి ప్రాసిక్యూషన్కి అనుమతి కొడుతూ లేఖలు రాశారు కాబట్టి వస్తుందా? ఇప్పుడు అక్కడ క్రిమినల్ మిస్కండక్ట్ మీద ఏసీబీ ఛార్జ్ షీట్ వేస్తున్నది. ఛార్జ్ షీట్ వేసింది చదివిన తర్వాత క్రైమ్ కమిట్ అయినరు అని అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్రోయాక్టివ్గా ఉంటారా, లేకపోతే నెగిటివ్గా ఉంటారా, లేకపోతే అసలు ఇది జరగలేదంటారా అనేది వాళ్ళ డిస్క్రిప్షన్, దాన్ని మనం చెప్పలేం. కానీ ఇక్కడ జరిగిన వాటిల్లో ఆర్బీఐ కూడా చెప్పింది కదా, విదేశీ మారక ద్రవ్యంకు సంబంధించి మనకే 10 కోట్ల ఫైన్ వేసింది. అది విదేశాలకు తరలించేటప్పుడు ఏ విధంగా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి చేసిండ్రు, నేరుగా ఎలక్షన్ టైంలో, అది కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న టైంలో చేయాల్సిన అంత ఆదరాబాదరా ఏంటి. రేపు మూడవది క్విడ్కో ప్రో, ఆయన అదే గ్రీన్కో ఆయన మళ్ళీ ఎందుకు తప్పించుకున్నాడు, మళ్ళీ వీళ్ళతో ఎట్లా అంటగాగుతున్నాడు, అది మనం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎందుకుంది, థర్డ్ పార్టీకి అనుకున్న దాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా అనాలోచితంగా చేసిన చర్యలుగా ప్రభుత్వం భావించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది, చేసింది చాలా తక్కువ. అది కంటిన్యూ అయితే అది ఇనిషియల్గా అమౌంట్, అది దాన్ని ఇంకా అది 600 కోట్లు 700 కోట్ల వరకు మనం పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ ఖాతా నుంచి. ఒకసారి ఆలోచిస్తే అలాంటి క్రీడలు సెక్రటరియట్ చుట్టూ పెట్టి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందంటే నవ్వుతారు. ఎట్లా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది ఏందో ఉంటుంది కదా, రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన పోయి పిడియలు వాయించినట్టుగా హైదరాబాదు నడి సెంటర్, అది ఖైరతాబాద్ అయినా లేకపోతే సెక్రటరియట్ అయినా లక్డికాపూల్ ఏరియా అయినా కూడా ఎంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయో మనకందరూ ఏం ఎంటర్టైన్మెంట్ అది. కాబట్టి అది చేసిన విధానంలో దానికి వినియోగించిన పద్ధతుల్లో కూడా అవకతవకలే కాదు, అవినీతి జరిగిందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గవర్నర్ గారు కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి వారు కూడా దాని పట్ల డిఫరెంట్గా స్పందిస్తారని నేను అనుకోను. ఎవరైనా సరే అవినీతి జరిగిందంటే మంచిగా జరిగింది, చాలా బాగా చేశారు, ఇట్లా చేయడం మంచిది అని ఎవరు మెచ్చుకోరు కదా. కాబట్టి అవినీతి జరగకపోతే కూడా మనోడు అన్నట్టు లొట్టపీస్ కేసుకు అంత భయం ఎందుకు, దాని ముచ్చటే లేదు. కాబట్టి క్రైమ్ జరిగిన అంశాన్ని చాలా కేటగరికల్గా ఏసీబీ కానీ ఇప్పుడు పిలిచి 3 సార్లు అడిగినప్పుడు లై డిటెక్టరే, అది జస్ట్ లైక్ వాళ్ళకి లై డిటెక్టర్ అవసరమైతే, పాలిగ్రఫీ అవసరమైతే
ఇంకా నార్కో అనాలిసిస్ అవసరమైతే చేస్తారు తప్పితే అక్కడ దొరికి ఈజీగా అర్థమయ్యేదానికి ఎందుకు ఆయనకు లై డిటెక్టర్ పెట్టాలో నాకు అర్థం కాదు. రైట్. కాబట్టి ఆయన ఒక్కటే కాదు, రేవంత్ రెడ్డి గారికి కూడా పెట్టాలని అడిగారు అనుకోండి, అది వేరు. సరే, ఆయనకు పెట్టేది ఉంటే ఆయనకు పెడతారు కానీ ఫస్ట్ ఈయన చూసుకోమని రాదు. రైట్. ఒక్క నిమిషం దయాకర్ గారు. ప్రశాంత్ రెడ్డి గారు, ఈ కేసును మీరు గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడాము. మీకు ఈ కేసు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి కూడా వెళ్ళాలి అనుమతి కోసం. ఏం జరగబోతుంది ఈ కేసులో ప్రశాంత్ రెడ్డి గారు? సార్ చెప్పండి సార్. ఈ కేసు ఇప్పుడు గవర్నర్ కోర్టుకు వెళ్ళింది, గవర్నర్ అనుమతి వస్తుందంటారా విచారణకి? అటు రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్ళాలి, అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కి అనుమతి వస్తుందంటారా? ఈ కేసులో ఏమన్నా ఆధారాలు బలం ఉన్నట్టు మీకు కనిపిస్తుందా? అనుమతి అయితే అది ఒక ఫార్మాలిటీ అండి. అంటే లైక్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అనుమతులు తీసుకొని పబ్లిక్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఛార్జ్ షీట్ అయినా చేయొచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ లో పాలిటిషియన్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లేకపోయినా, అంటే చట్టంలో లేకపోయినా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని కూడా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఒఫీషియల్స్ హోదాలోనే చూడాలి. మీకు ఒక్క నిమిషం మీరు రైట్. వెల్కమ్ బ్యాక్. ప్రశాంత్ రెడ్డి గారు, మనం డిబేట్ కంటిన్యూ చేస్తున్నాం ఏసీబీ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసు, ఈ కార్ రేస్లో. దీనికి సంబంధించి గవర్నర్ రాష్ట్రపతి అనుమతులు కోరుతూ ప్రాసిక్యూషన్కి అనుమతి కోరుతూ లేఖలు రాసినట్లు తెలుస్తుంది. ఆ లేఖలు వస్తే ఇందులో రెండు అంశాలు: ఒకటి 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం అనేది, అది క్విడ్ ప్రోకో అనేది ఒక అంశం అయితే, రెండోది 55 కోట్లు అక్రమంగా పంపించారు, నిబంధనలు, ఫెమా నిబంధనలు, ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్ని ఉల్లంఘించారు అనేది ఒక ఆరోపణ. ఈ కేసు మీకు చాలా క్లారిటీగా ఉండుంటుంది. ఈ కేసులో ఏం జరుగుతుంది అంటారు ఫైనల్గా? అయితే నేను ఫస్టే అంటే మాట్లాడు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు గవర్నర్ అనుమతులు అనేది ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్ అండర్ లా, ఇట్స్ అ ఫార్మాలిటీ. సో ఈ ఫార్మాలిటీ గవర్నమెంట్ ఈ గవర్నర్ అనుమతులు అనేది ఫార్మాలిటీ కొనసాగుతుంది, కంప్లీట్ అవుతుంది, గవర్నర్ ఖచ్చితంగా ఇస్తారు కూడా. సో దీనికి ఇన్ని సార్లు అనుమతులు తీసుకునవలసిన కంపల్సరీ మ్యాండేట్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కన్నా ఎఫ్ఐఆర్ లేకపోతే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ రిజిస్టర్ చేస్తామన్నప్పుడే వాళ్ళు అనుమతులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మళ్ళీ అనుమతులు తీసుకుంటుండ్రు. ఒకసారి ఇన్వెస్టిగేషన్ కి గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ వచ్చేస్తే యూ డోంట్ నీడ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ద ఛార్జ్ షీట్ అండ్ ఆల్. సరే, మళ్ళీ అనుమతులు తీసుకుంటుండ్రు, దట్ ఈస్ ఫైన్. అయితే ఇక్కడ ఆ 44 కోట్లైనా లేకపోతే ఇంకో ఆస్పెక్ట్ అయినా ఇక్కడ కరప్షన్ జరిగినట్టు ఏ బేసిస్ మీద చెప్తున్నారో ఇప్పటి వరకు, అంటే నాకు అప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనైనా, నాకు ఇప్పుడు సో కాల్డ్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనైనా నాకు ఆ క్రిమినల్ ఆస్పెక్ట్ అంటే మెన్స్రేయా ఇంటెన్షనలీ దేంటి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ని మనము నష్టపరచాలని మేము ఈ డబ్బులను అబ్రాడ్ పంపుతున్నామనే ఆస్పెక్ట్ ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయినరు అని ఇట్స్ మై రెస్పెక్ట్ఫుల్ క్రైటీరియా. ఇక్కడ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. అయితే ఛార్జ్ షీట్ లో వాళ్ళు ఈ 44 కోట్లో లేకపోతే 53 కోట్లో ఏదో ఒకటి అదేంటి మన ఎలక్ట్రల్ బాండ్స్ గా ఇచ్చారు, లేకపోతే ఇంకొంచెము దానికన్నా తక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ గా ఇచ్చారంటే, ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఆ టైంలో legitimate legal manner of receiving money into political parties అండి. సో అది దేనికి క్విడ్ ప్రోకోగా ఇచ్చారు, దీనికి క్విడ్ ప్రోకోగా ఇచ్చారా, ఇంకో దేనికన్నా ఇచ్చారా, లేకపోతే అసలు అది అకౌంటెడ్ మనీనా అన్అకౌంటెడ్ మనీనా, లేకపోతే ఎలక్ట్రల్ బాండ్స్ లోకి ఇచ్చారంటేనే క్విడ్ ప్రోకో అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అసలు కంప్లీట్ గా క్యాన్సిల్ కావాలి, అంటే ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ కూడా జప్తు కావాలి. సో అలా ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ఆనరబుల్ సుప్రీం కోర్టు జప్తు చేయలేదు ప్రతి పొలిటికల్ పార్టీకి, అండ్ కాంగ్రెస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ రిసీవర్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. సో ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ క్విడ్ ప్రోకో అంటే మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు?
మెన్స్ రే అనేది ఒకటి ఉంటదండి క్రైమ్ లో. అంటే నేను యాక్సిడెంటలీ ఒక ఏమన్నా అయిపోతే అది యాక్సిడెంట్, ఇట్ కెనాట్ బి అ క్రైమ్. సో ఇక్కడ మెన్స్ రేయా ఇంటెన్షన్ మోటివ్ అనేది క్రిమినల్ లాలో చాలా ముఖ్యం. సో ఇక్కడ కేటీఆర్ కైనా వీళ్ళేం ప్రూవ్ చేయాలంటే, కేటీఆర్ కైనా అరవింద్ గారికైనా లేకపోతే ఇంకో ఇంజనీర్ కైనా అతనికైనా వీళ్ళందరికీ ఒక కామన్ ఇంటెన్షన్ ఉండే. ఆ కామన్ ఇంటెన్షన్ లోనే ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అనేది హ్యాచ్ అయింది. ఏం క్రిమినల్ కాన్స్పిరసీ? నేను ఈ డబ్బులు ఇంకో దేశానికి XYZ కోసం పంపుతున్నా. ప్రశాంత్ రెడ్డి గారు, ఇక్కడ గవర్నర్ అనుమతి వచ్చినాక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్లో దాని బేస్గా, అందులో ఇచ్చిన అంశాలను బేస్గా కేటీఆర్ కోర్టుకు పోయి దాన్ని ఆ ఛార్జ్ షీట్ చెల్లదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చా? అసలు ఆ కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది? మీరు కేసు మొత్తం కేసు మొత్తం మీరు పరిశీలిస్తే మీకు ఏమనిపిస్తుంది? కేటీఆర్ ఖచ్చితంగా కోర్టుకి వెళ్లి ఛార్జ్ షీట్ ని క్వాష్మెంట్ కోసము ప్రశ్నించవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసి అతను FIR కి కూడా కోర్టుకి క్వాష్ కోసం వెళ్ళారు. అవును. సో ఇప్పుడు ఛార్జ్ షీట్ ఒకవేళ దీంట్లో ఫైల్ అయితే కూడా దానికోసము క్వాష్ కోసము ఆనరబుల్ హైకోర్టుకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను అదే అంటున్నా, దాంట్లో ప్రస్తావించవలసిన విషయాలే నేను ఇప్పుడు ఛార్జ్ షీట్ చూడలేదు, నేను ఛార్జ్ షీట్ చూడలేదు. కానీ మనకు వస్తున్న సమాచారం, మీరిస్తున్న సమాచారం ప్రకారమే నేను మాట్లాడుతున్నా. ఇందులో క్విడ్ ప్రోకో అనేది ఎట్లా ప్రూవ్ చేసుకుంటున్నారు? అలాగే ఇది అన్అకౌంటెడ్ మనీ కాదు. ఒక అకౌంట్ లో నుంచి ఇంకో అకౌంట్ కి ప్రాపర్ ట్రాన్సాక్షన్ అయింది, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అయింది. సో ఇట్స్ నాట్ అన్అకౌంటెడ్ మనీ. అన్అకౌంటెడ్ మనీ ఉంటేనన్నా ఏదో క్రిమినల్ ఇంటెన్షన్, కాన్స్పిరసీ మోటివ్ ని మనము ఆపాదించే అవకాశం ఉంటుండే. అల్టిమేట్ గా ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, లీగల్ గా కేటీఆర్ జైలుకి వెళ్లే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, లేదంటే ఈ కేసును టోటల్ గా క్వాష్ చేసే అవకాశం ఏ మేరకు ఉంది? జైలు ఇప్పుడు ఛార్జ్ షీట్ అంటే లేని దాని మీద, అంటే లేని ఆఫెన్స్ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ లో ఏదో క్రిమినల్ యాంగిల్ వెతికి కొరకబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చండి. అయితే అరెస్ట్ చేసుడా అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది పొలిటికల్ కేసు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, సెన్సేషనలైజ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు గవర్నమెంట్. అప్పటికల్లా కేటీఆర్, ఎందుకంటే నాకు తెలిసి FIR లో కొన్ని రోజులు FIR కంప్లీట్ అయ్యేంత వరకు స్టే ఆఫ్ అరెస్ట్ ఉండే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ కి కొత్తగా వాళ్ళు స్టెప్ తీసుకోవాలి కాబట్టి ఆ స్టే ఆఫ్ అరెస్ట్ ఇప్పుడు పని చేయదు. మళ్ళీ ఛార్జ్ షీట్ మీద కొత్తగా క్వాష్ చేసి స్టే ఆఫ్ అరెస్ట్ ఇంకోటి ఏదో తీసుకోవాలి, స్టే ఆఫ్ ఫర్ ద ప్రొసీడింగ్స్. సో ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే ఆ ఆర్డర్ లేకుండా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయవలసిన అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. రైట్. మల్లయ్య యాదవ్ గారు, అల్టిమేట్ గా మీరు ఫైనల్ గా చెప్పండి, ఈ వ్యవహారం అంతా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి అనే ఆలోచనతోనే ప్రభుత్వం చేస్తుందని ఎప్పటి నుంచో మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, స్వయంగా కేటీఆర్ కూడా చెప్పారు. ఏంటి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల ముందు మీ ప్రెసిడెంట్ దాదాపు బయట జనంలోకి పెద్దగా రావట్లేదు కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని కూడా లోపలికి పంపితే లోకల్ బాడీ ఎన్నికలు ఈజీగా చేసుకోవాలనే ఒక వ్యూహం ఉంది కాంగ్రెస్కి అనేది మీ పార్టీ నేతలు చెప్తున్నమాట. నిజంగానే అది జరుగుతుంది అనుకుంటున్నారా? అరెస్ట్ అవుతారా కేటీఆర్? వారు రాజకీయ దురుద్దేశంతోనే మొదలుపెట్టారు కాబట్టి ఇటువంటి విచారణ అనే పేరు మీద కేసులు కట్టడం, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేస్తాం. వారు ఏదో రకంగా మేనేజ్ చేసో ఇంకో రకంగానో ఇరికియాలనే ఆలోచనతోనే, ఇది ఒక్క కేసే కాదు కదా, ఈ ఫార్ములా రేస్ కాకుండా ఆఖరికి ఫంక్షన్ చేసుకుంటుంటే ఆ ఫంక్షన్ పేరు మీద డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొని పోయి ఫామ్ హౌస్ మీద రైడ్ చేయడం జరిగింది. ఏదో రకంగా అక్రమంగా కేసులు పెట్టాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి కేసులకి ఏం భయపడేది లేదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా. వాళ్ళు చేస్తా అన్న హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక
దొడ్డిదారిన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇటువంటి కేసులు నెత్తికెత్తుకొని దుష్ప్రచారం చేసి అవాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళు దొడ్డిదారిన గెలవడానికి నాయకుడిని అరెస్ట్ చేస్తామనంటే టిఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా మంది ఉద్యమకారులు వారి స్ఫూర్తితోని ఉద్యమంలో ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం అనేది ప్రజలు ఇచ్చే విజయం. ప్రజలు తప్పకుండా ఈరోజు చూస్తున్నాము అనేక రకమైన ఇబ్బందులు, యూరియా ఇబ్బంది చూస్తున్నాము, పెన్షన్లు రాక ఇబ్బంది పడేటోళ్ళని చూస్తున్నాము. అదే రకంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఏమో కానీ వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఇబ్బంది పడేటోళ్ళని చూస్తున్నాం, పెన్షన్ పేరు మీద మోసం చేసిన వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి వ్యతిరేకత ఒకసారి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు ఏంటిది అని అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత బయటపడుతుందనే భయంతో ఎన్నికలు వాయిదాల మీద వాయిదాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేసుల పేరు మీద అతను చేయలేని ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అక్రమ కేసులు అన్నట్టు దీనివల్ల వచ్చే పెద్ద నష్టం ఏం లేదు మా పార్టీ. దయాకర్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, అటు కేసీఆర్ పై, హరీష్ రావు పై కాళేశ్వరంని సిబిఐకి అప్పగించారు, ఇటు కేటీఆర్ పై ఏసీబీ ఇప్పుడు గవర్నర్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుంది గవర్నర్ అనుమతి వస్తే, అటు కవిత మీద ఎలాగూ లిక్కర్ కేసు ఉంది, వాళ్ళంతా ఒకే పార్టీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొన్నటి వరకు. ఏంటి అంటే ఆ రకంగా బీఆర్ఎస్ను టోటల్గా కొలాబ్ చేయాలని, ఇలా కేసుల ద్వారా వాళ్ళని అణచివేయాలనే ప్రయత్నం ఏమైనా అంటే రాజకీయ ప్రత్యర్థులను ఈ రకంగా చేసే ప్రయత్నం జరుగుతుందనే ఒక విమర్శకు ఏం చెప్తారు? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? 18 మంది ఉన్నారు కదా. అవును. వీళ్ళ మీద ఎందుకు వస్తున్నది? ఎందుకు అందరి మీద వచ్చాయి కదా. గంగుల కమలాకర్ మీద వచ్చింది, మల్లారెడ్డి గారి మీద వచ్చింది, అప్పుడు మంత్రి ఆయన కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద వచ్చింది, అందరి మీద వస్తుంది కదా. మరి వాళ్ళకి లేని కడుపు నొప్పి వీళ్ళకి ఎందుకు వచ్చింది? తప్పు చేస్తే కోర్టులు కూడా కాంగ్రెస్ పార్టీవా? ఇట్లా చట్టం మా చేతిలో ఉండొచ్చు కాక ఇలా న్యాయం ఎవరి చేతిలో ఉంది? న్యాయం న్యూట్రల్గా ఉంటుంది కదా. వాళ్ళకి ఎట్లాగా నమ్మకం ఉంది కదా, ఇంకా చర్చ ఎందుకు? వాళ్ళు స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళకు వ్యక్తిగతంగా కూడా ఎన్నో హక్కులు కలిగి ఉన్నారు. కాబట్టి తప్పులు చేసి తప్పించుకుంటామంటే కలవదు. తప్పులు చేయకపోతే ఎవరు కూడా ఎవరిని ఏమి అన్నా కూడా అది ఎవరు బదనామవుతారు? ఉచితంగా లేకపోతే అనాలోచితంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని నిందిస్తారు. మాకు అవసరమే లేదు. కక్ష సాధింపే అంటే చెప్పింది కదా మా ముఖ్యమంత్రి గారు, ఆయన అధికారంలోకి వచ్చిన 3వ రోజునే 3గురిని లోపల పడేయచ్చు. అట్లా చేసినామా? కాబట్టి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏ అంశాలు వాటికి ఎఫెక్ట్ అవుతాయో వాటిని బట్టి మేము ఉంటాం తప్పితే ఇష్టానుసారంగా వివరించే తీరుకుంటే 20 నెలల దానికి ఎందుకు పడుతుంది? చేయకపోతేనేమో అరెస్ట్ చేస్తలేదు అని అంటారు, చేస్తేనేమో రాజకీయ కక్ష సాధింపు అంటారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సిట్ కానీ లేకపోతే ఏసీబీ కానీ చేస్తేనేమో అది కాంగ్రెస్కి అనుకూలంగా అంటారు. సిబిఐకి అప్పగిస్తేనేమో బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తూనే అంటారు. మరి అట్లాంటప్పుడు తప్పెందుకు చేయాలి? ఇప్పుడు కాళేశ్వరం కుంగింది వాస్తవం కాదా? కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం కాదా? అయినా సరే దాన్ని నిరూపించడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తున్నది? ఇలా ఈ ఫార్ములా వేస్తున్నది ఏం ఆర్బీఐ ఏమన్నా కాంగ్రెస్ పార్టీదా లేకపోతే తెలంగాణ ప్రభుత్వాందా? ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు ఫైన్ వేసింది అంటే మనం ఎన్నికలు ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవచ్చు అన్నమాట ఈ లెక్కన చూస్తే. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే చట్టబద్ధమైన అంశాలు ఉన్నాయో వాటి పట్ల రేపు గవర్నర్ గారు ఎట్లా స్పందిస్తారు, రాష్ట్రపతి గారు ఎట్లా స్పందిస్తారు, కోర్టులు ఎట్లా స్పందిస్తాయి అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇదేదో మేము చేసే యాక్టివిజం గా ప్రచారం చేయడంలో వల్ల వచ్చే లాభం ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ రచనా రెడ్డి గారు, థ్యాంక్ యూ బొల్లం మల్లయ్య గారు. మొత్తానికి ఏసీబీ కేసు అనేది ఫార్ములా ఈ కార్ రేస్లో తుది అంకానికి చేరినట్లే కనిపిస్తుంది. అంటే అల్టిమేట్గా కేటీఆర్ని అరెస్ట్ చేయడమే వాళ్ళ లక్ష్యం అనేది బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. చూడాలి దాన్ని లీగల్గా ఏ రకంగా ఫైట్ చేయబోతుంది, ఈ కేసులో ఏం జరగబోతుంది ఫార్ములా ఈ రేస్ కేసులో అనేది చూడాలి. అటు కాళేశ్వరం సిబిఐ కూడా టేకప్ చేయబోతుంది, అటు సిబిఐ ఇటు ఏసీబీ రెండు కూడా బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. వీటి నుంచి ఎలా బయటపడుతుంది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఏ మేరకు దూకుడు చూపుతుంది అనేది మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.